ఏంటంటే అంత డేంజర్ ఉంది రోడ్డు. ఇది భయ మనకి, ఇది అనవసరంగా వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఎట్లా ఎక్కేదా, ఎక్కుతుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. సో నైట్ అయితే మున్నార్ బస్ స్టాండ్ లో అయితే స్టే చేసినాం. ఈ బస్ స్టాండ్ లో ఈ బస్ ఏందని అనుకుంటారు కదా, సో డీటెయిల్ గా చెప్తా చూడండి ఒకసారి. సో ఈ బస్ వచ్చేసి అయితే KSRTC వాళ్ళదనమాట. సో వీళ్ళు ఒక లాస్ట్ 2-3 years నుంచి అయితే ఇది స్టే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బెడ్స్ వచ్చేసి అయితే స్లీపర్ బస్ లాగానే సేమ్. పర్ పర్సన్ కి వచ్చేసి 220 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ అప్పర్ లేయర్ ఒకటి, డౌన్ లేయర్ ఒకటి ఉంటుంది. చెక్ ఇన్ టైం వచ్చేసి 5:30 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ 9:30కి చెక్అవుట్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో అయితే AC కూడా అవైలబుల్ ఉంది చూడండి. మనకి ఎట్లా అవసరం రాదనుకోండి. బెడ్షీట్లే నేను 2 కప్పుకొని వండుకున్నా. సో ఇట్లుంటాయి బెడ్స్. ఒక 10 బెడ్స్ ఉంటాయి అనమాట ఒక బస్లో. అండ్ దీంట్లో వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాష్రూమ్స్ అయితే బయట ఉంటాయి, ఒకసారి అవి కూడా చూపిస్తాం మీకు. ఎందుకంటే మీకు క్లారిటీ తెలియాలి కదా ఎట్లుంటాయి అనేది. మళ్ళీ తీసుకుంటే 220 అన్నారు, మళ్ళీ అంత మంచిగా ఉంటుందా ఉండదా అని అనుకుంటారు కదా. సో చూపిస్తాం మీకు అది కూడా. సో ఆన్లైన్ పేమెంట్ అయితే అవైలబుల్ ఉండదు, మీరు పక్కా క్యాష్ తెచ్చుకొని కట్టాల్సిందే. సో అదనమాట. ఇదే వచ్చేసి బస్ స్టాండ్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బస్సెస్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ బయటగా చూడడానికి బాగుండవు కానీ లోపల మంచిగా ఉంటాయి. మీకోసం అయితే వాష్రూమ్స్ కూడా చూపిస్తాయి చూడండి. ఇదనమాట. సో ఇట్లుంటాయి. నీట్గా ఉన్నాయి, బెటర్. మున్నారసే మాత్రం మర్చిపోకండి మామ, ఇటు వచ్చేసేయండి పక్క. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతిసారి రూమ్లో ఏం తీసుకుంటారు చెప్పండి, బస్లో మంచి ఎక్స్పీరియన్స్. అది సేమ్ స్లీపర్ బస్ లానే ఉంటుంది, డౌటే లేదు. రైట్, ఇంకేం లేట్ చేయకుండా గోపురవేళ కలుసుకుందాం. బాయ్. అయితే చాక్లెట్లు తీసుకుందాం అని అయితే వచ్చినాం. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాము, ఎట్లా టేస్ట్ చేయాలి? తినే కష్టం అవుతుందిగా. కొనుడేమో కానీ తినుడే ఉంది మొత్తం మాది షాప్లో మొత్తం. ఇది కూడా టేస్ట్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ ఫ్లేవర్? క్రిస్పీ విత్ నట్స్. బాగుంది. ఇప్పుడైతే ఒక చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నాం. ప్లేస్ లేదు నాకు ఫస్ట్, ఇంకొక డబ్బా పడుతుంది అంతే. ఓకేనా, చాక్లెట్ కావాలంటే మా ఇంటికి వచ్చేసేది. ఈ వీడియో చూసేంత వరకు అయితే అయిపోతాయి. ఊరికనే చెప్తున్నా అట్లా సరదాగా. పోలీస్ వాళ్ళ కార్ అనేది డిఫరెంట్ ఉంది, మొత్తం పింక్లా. పింక్ పోలీస్ పెట్రోల్ అంట. ఓ లేడీ పోలీస్. బాయ్. చెట్టా అంతా నిమ్మలమేగా. చాక్లెట్ తీసుకున్నాం, నైట్ గుద్దలం చేసినావు, ఇప్పుడు మంచిగా అవుతున్నావు. నైట్ మాత్రం దందం చేసిండు తాగి, ఇప్పుడు నవ్వుతుండు మంచిగా చాక్లెట్ తీసుకున్నాక పైసలు వచ్చినాయని. అంకుల్ హిందీ आता इंग्लिश? हिंदी, तमिल தெரியாதா? मलयालम भी தெரியாதா? हम तेलुगु है. अंदर क्या रहता? फ्लावर गार्डन, जिप लाइन है. किधर अंदर जाना? बहुत हाफ किलोमीटर है. गार्डन, फ्लावर गार्डन, जिप लाइन, అక్వేరియం, ఫిష్ అక్వేరియం, ఫ్లవర్ గార్డెన్, జిప్ లైన్, అంతే 3. సో రైట్, బాయ్ అంకుల్. డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అంట. అమ్మ 30 రూపాయలు కట్టేది ఎందుకు మరి? ఇలా పనిలేకనా? ఒక పువ్వు తెంపుకుంటే వస్తురా ఏంది? బాబా ఏమన్నా ఉన్నాయి లొకేషన్లో అసలు. ఇక్కడ మాత్రం నాకు రోడ్ అయితే పిచ్చిగా నచ్చింది. ఇక్కడ ఇట్లాంటి రోజులో ఎంతసేపు పోయినా పోవాలనిపిస్తుంది మంచిగా. అటుపక్కన టీ ప్లాంటేషన్, ఇటుపక్కన టీ ప్లాంటేషన్, మధ్యలో రోడ్స్, టర్నింగ్స్, సూపర్. ఇప్పుడే ఒక వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. రోడ్ మాత్రం మొత్తం డౌన్ స్లోపే ఉంది, ఆగట్లేదు బండి అసలుకి. ఇక్కడ హోమ్ స్టేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి, కాటేజెస్ ఆల్సో. ఓ హారన్ కొడతలేరు ఒక్కరన్నా టర్నింగ్స్ దగ్గర, భయం అవుతుంది. అలాగ అలవాటు అయిపోయినట్టుంది ఇక్కడ నడిపి. మనకు ఫస్ట్ టైం కాబట్టి జర భయం అవుతుంది. వాళ్ళు జుప్జుప్ని వస్తారు.
సో ఇప్పుడైతే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం, అటే అనమాట ఈ రోడ్ వచ్చేసి. సో ఇంకొకటి కూడా ఉంది, రిపుల్ వాటర్ ఫాల్స్ అని చెప్పిన, అది నెక్స్ట్ వెళ్తాం అనమాట. అది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇది చూసుకొని వస్తే అయిపోతుంది అని చెప్పి ఇటు వెళ్తున్నాం. అచ్చా ఏంది ఇప్పుడు ఈ రోడ్లోకి వెళ్ళాలా? చునయానమ్మక్కల్ వాటర్ ఫాల్స్ 1.7 kilometers లెఫ్ట్ సైడ్. 4-wheel జీప్ ఓన్లీ. మనం పోవద్దు అనుకుంటా మ్యాన్, పోదామా? ఇక్కడ ట్రై అయితే చేద్దాం పోయి. ఓరి అమ్మ ఏంది రోడ్ ఇట్లుంది మ్యాన్, పోనీ జీప్ వస్తుంది. వాటర్ ఫాల్ బైక్స్ విల్ గోనా? బైక్స్ విల్ గోనా? Can go, but our staff every time they go by, but very steep road. Okay. Be careful. ఓ అది చూడు. Going first gear only, bike also. పెద్ద సాహసం అనే చెప్పాలి ఇప్పుడు మేము చేసేది అయితే. అదే ఫస్ట్ గేర్లో పోదాం, ఎందుకైనా మంచిది. ఓ అమ్మా ఏంది రోడ్ అంటారు దీన్ని. ఓ ఇంద్రనాని లోతు. షాజా భయం అవుతుంది నాకైతే. ఏ మ్యాన్ ఏంది గులాబ్ జామున్ గలగల ఆడుతున్నాయి నాకు. అమ్మో ఇంత డేంజర్ ఉందండి ఇది. అమ్మా ఏంటంటే అది అంత డేంజర్ ఉంది రోడ్డు. ఓకే వామ్మో కష్టమే. గైస్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట. కొన్నే వాటర్ వస్తున్నాయి. సో ఇది ఈ ప్లేస్ వచ్చేసి. సో దీనికోసం అయితే అంత దూరం దిగినాం. అగైన్ వీఆర్ గోయింగ్ టు బ్యాక్. వెళ్దాంపా. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు పైకి ఎట్లా ఎక్కాలని ఆలోచిస్తున్నా. ఇంత వెయిట్ వేసుకొని ఆ రోడ్డు చూస్తేనే భయం అవుతుంది నాకు. మంచిగా రాసి పెట్టిరాడు బోర్డు 4x4 ఓన్లీ అలవ్ అని. మనం ఏం చేసినాం, తీట పనులు చేసి కిందకి దిగినాం. చెప్పిన మాట నాకుట ఆడ అంకుల్ చెప్పిండు అప్పటికే, మీతో అయితేనే పోండి, రిస్క్ తీసుకోకూరి, ఫుల్ స్లోప్ ఉంటుందని చెప్పిండు. వింటామా? అయినాం. అన్నీ ఇరుకొస్తున్నాయి ఇట్లా జుప్పున. ఇది టాస్క్. ఎట్లా కలుకోవాలి? పోనీ పోనీ. మళ్ళీ ఏమైనా వస్తే కథమే వెనకాలంగా. కలుసుకుంటేనే భయం అవుతుంది ఎట్లా రా పోయేదని. అమ్మో ఏంది భయం మనకి, ఇది అనవసరంగా వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఎట్లా ఎక్కేదా? ఎక్కుతుందా? ఓహో హాయ్ బ్రో. ఇది ఒక్కటి ఎక్కితే సెట్గా, దీనికంటే మించింది ఏం లేదు. షాక్ అయిపోతున్నారు అందరూ. ఇంకొకటి ఉంది, ఇది ఒక్కటి ఎక్కితే సెట్. మళ్ళా ఎవరు అడ్డు రాకుంటే ఎట్లనో అట్లా సాహసం చేయొచ్చు, కానీ ఎవరైనా వచ్చారు అనుకో బిస్కెట్. ఏంది ఎటు పోయేది ఇప్పుడు? అమ్మా
డన్. ఇదే అనమాట రిప్పల్ వాటర్ ఫాల్. బైక్ ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ పోవాలి ఇంకా మళ్ళీ. సో దీనికి కూడా టికెటే అనమాట. అడల్ట్ 25 రూపీస్, చిల్డ్రన్ 15 రూపీస్ అగైన్. కెమెరా 25 రూపీస్. చిల్డ్రన్ అంటే నమ్మట్లే, కిడ్స్. బాగుందిగా ఇటు నుండి. ఇంత దిగాలి ఇంకా అవన్నీ. అమ్మా ఆయుసం వస్తుంది. ఈ ప్లేసెస్తో వచ్చింది ఇదే బాధ. చూసే 2 నిమిషాల కోసం గంట సేపు తిరగాల్సి వస్తుంది. అరాచకం ఉంది ఇక్కడ ఫోటోషూట్లు. అది ఏంది చిన్న దానికోసమా? వర్షాలు వస్తాయి మొత్తం వస్తాయి కదా ఫుల్. సో ఇదే అనమాట ఈ బుడ్డి వాటర్ ఫాల్. ఇటు సైడ్ ఏమున్నాయి, వాటర్ పోతున్నాయి. అలా స్నానాలు చేసే వాళ్ళు చేసుకుంటారు ఆడుకుంటా. ద పీపుల్ వర్ డూయింగ్ ఫోటోషూట్. ఎద్దు మనం చూడలేము ఇక ఈ అరాచకాలు. పోదాం బాయ్, పోదాం పా. సో ఇప్పుడైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిందామని అయితే ఆగినాం. ఇక్కడ జిప్ లైన్ వాళ్ళు పిలిచి ట్రై చేయమని చెప్పారు. సో టైం లేదంటే జస్ట్ యూ డూ విల్ ఫ్రీగా చేయండి, మనీ ఏమొద్దు, వీడియో చేసేయండి అని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఉందిగా, సో వీడియో అయితే చేయండి, ట్రై చేశాను చెప్పిండు. సో వెళ్తున్నాం. మనం ఫ్రీగా వస్తే ఎందుకు కాదని చెప్పాలి. అబ్బి अभी नहीं, 1 महीने का బిఫోర్ बारिश का, हाँ बिफोर बारिश टाइम में जून जुलाई. సో వర్షం వచ్చినప్పుడు అయితే వ్యూ అయితే అట్లా ఉంటుంది అనమాట. టీవీలో కనిపిస్తలేదు మీకు, మాకైతే కనిపిస్తుంది ఇక్కడ. वाटरफॉल्स ये देखो, ये भी है वाटरफॉल हम लोग का. సో వర్షం వచ్చినప్పుడు అయితే ఇట్లా ఉంటుంది జిప్ లైన్ వ్యూ. హే హాయ్ బ్రో, నైస్ స్టిల్. ఓ ఇది మనకు సంబంధం లేదు. Ticket is normally 500 per person. 500 per person. 500 per person. Ah. Actually starts from here Here. up to that green tower. Hmm. You can see 2 towers there. Yes. The highest one is ours. Okay. Green. Green one. Okay. First we go to down that tower, Hmm. and there are some steps. Hmm. You can easily walk up to the over there and then come back. Same return. Just like a 2-way trip. Okay. And most of the couples ride Green color. green. Couples for green. And some kids for this one. We are promoting the couple rides because of there are 2 lines, so 2 person can do at that time. Oh. Even single person can also do just like this photograph. We are taken here actually. Separate studio is over there instead of Studio. zipline. Yeah. Okay, okay. That photography point, including zipline photography. The separate cost for video and photographs. In 400 we provide one Insta360 video and 10 photographs. Insta360 video. Plus 10 photographs in 10 photographs in one zip line. 400 rupees. Okay, extra 400 rupees. 400 rupees. That you can share as a couple. For 2 person can attend to at a time now. So only need 1 camera. At a time can click 2 persons of video. So వచ్చేసి వీళ్ళది ఓపెన్ ఫోటో స్టూడియో అనమాట, జిప్ లైన్ స్టూడియో. సో వీళ్ళే ఫొటోస్ క్లిక్ చేశారు. అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు, నో ఫర్ ఫ్రీ. మన ఫోన్తోనైతే అలవలేదు ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి. సో ఇదే స్పాట్ అనమాట. అండ్ ఇది ఒకటి స్పాట్. దిస్ ఈజ్ యువర్ జిప్ లైన్ నేమ్. ఐ లవ్ రివర్ వ్యాలీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ part of that photo setup. From this things to that heart shape. So cover all this problem. ఓకే. సో ఇదే అనమాట ఫోటో స్టూడియో సెటప్, ఓపెన్ ఫోటో స్టూడియో సెటప్ ఇది. సో హౌ మెనీ ఫొటోస్ కెన్ క్లిక్? 25 plus photos. Professional cameraman. They'll click in the camera and send it to your phone. ఓకే. ఎక్కినాక అయితే మళ్ళీ పైసలు అడగడ, దిగినాక జిప్ లైన్ అయిపోయినాక. సో గైస్ జిప్ లైన్కి అయితే రెడీ అయితే అయిపోయినాం. ఇట్రా సార్ పక్కకి రా. మిలిటరీ వాళ్ళ ఎట్లుంది మనకి Insta360 కూడా సెట్ చేశారు. పోయేసినాక మళ్ళీ మాట్లాడారు. ఇదిదా Insta360 ఫొటోస్ కూడా తీసాడంట. ఇన్స్టాగ్రామ్ అయితే పెడతాం, చూడురా ఫొటోస్. పడుతుంది అర్థమైతే కానీ
అయిపోతే అయిపోయింది. గైస్ రైట్ రైడ్ అయితే అయిపోయింది. బాయ్ బ్రో. రైట్ బాయ్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో ఇదే అనమాట వీళ్ళది రిపిల్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉంటుంది ఇది. సో ఒకసారి అయితే డీటెయిల్స్ చూడండి, మీరు స్కాన్ చేసినా ఇక్కడికి వస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇదే అనమాట. బ్రో రైట్ బాయ్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే. సో ఫ్రీ మే రైడ్ హో గయా. అండ్ మనకి ఇంకొక ఆఫర్ ఏంటంటే, మన వాళ్ళు ఎవరైనా బైక్స్ వేసుకొని ఇక్కడికి వచ్చారు అనుకో, ఇద్దరు కలిపి ఒకటే టికెట్ తీసుకుంటారు మన వీడియో చూపిస్తే. అండ్ ఇంకా బైక్స్ అందరు పాసిబుల్ కాదు కాబట్టి ఎవరైనా ఇంకా మన వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి వస్తే 100 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తాడు పక్కా. సో ఎవరైనా వస్తే మా వీడియో చూపెట్టండి, పక్కా డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా లేట్ చేయకుండా ఫ్రీ మే సెటిల్మెంట్ హో గయా. కాదు, ఇందాక జిప్ లైన్ చేద్దామంటే 500 బొక్క అనుకుంటుగా. సో రైట్, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి డ్రోన్ షాట్ తీసుకొని అయితే కోయంబత్తూర్ స్టార్ట్ కావాలి. ఇంకా యాక్చువల్గా కొడైకెనాల్ వెళ్ళాల్సి ఉండే కానీ టైం లేదు మాకు. సో ఇప్పటికే వచ్చి 10 days అవుతుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మంచిగా వచ్చి ప్లాన్ చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి సో మేము వెళ్ళే రూట్లో ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం లోపలికి దూసుకెళ్ళి కవర్ చేద్దాం. మళ్ళీ మీరు కామెంట్ చేసి ఆగమని చేయకూడదు నన్ను, ఆ ప్లేస్ చూడలే ఈ ప్లేస్ చూడలే అని. అందుకనే ముందే చెప్తున్నా, మీరు తిట్టొద్దని చెప్పేసి. తర్వాతకి వచ్చి మసాలా వేద్దాం అట్లా. సో ఇదన్నమాట వ్యూ. ఇది ఒక్కసారి అయితే డ్రోన్ షాట్ తీసుకొని మనం పోదాం ఇంకా. సో రైట్, డ్రోన్ షాట్స్ తీద్దామంటే ఇంకా అంత మంచి స్పాట్ లేదు ఇక్కడ. సో ఒక 2 షాట్స్ తీసినాం అంతే ఇంకా. సో అసలుకి సౌత్ ఇండియా రైడ్లో కేరళ లేకుండా అనమాట ప్లాన్లో. ఎందుకంటే కేరళ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 1 week 10 days పడుతుంది. సో టైం అంతా దానికే పడుతుంది. అది ఒక్కటి పెట్టి నెక్స్ట్ మళ్ళీ సిరీస్ చేసుకుందాం, కేరళ సిరీస్ అని చెప్పిన. సో ఎట్లా అన్ని కవర్ చేస్తున్నాం, కేరళను కూడా టచ్ చేసుకొని పోదాం, రోడ్ పైన వెళ్ళే ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేయకుండా అని అన్నాడు. సో అందుకని ఇట్లా వచ్చినాం అనమాట. ఇంకా మెయిన్ ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ మళ్ళీ సిరీస్ పెట్టుకొని కేరళకి ఒక్కటే వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్న ఒక బ్రో కూడా పరిచయం అయినాడు మన అలపిలా. సో ఆ బ్రో అయితే తిరుగుదామని చెప్పిండు, అన్ని ప్లేసెస్ చూపిస్తా అని చెప్పిండు. సో ఏం కాదు, అన్నీ మంచిగా చూపిస్తే ఇంకా ఇప్పుడు ఏం చూపెట్టలే కేరళకి పోయినాడు అని అనుకోకూరి. సో ఈ నుంచి అయితే ఇంకా లేట్ చేయకుండా కోయంబత్తూర్ పోదాం. నెక్స్ట్ టైం పక్కా కేరళ సిరీస్తోనే మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుందాం. డోంట్ వరీ, ఇఫ్ ఆల్ గుడ్ జల్దీ వచ్చేద్దాం మళ్ళా. ఇక్కడ ఘాట్ రోడ్స్ అయితే ఏమైనా ఉన్నాయా? సూపర్ సూపర్ సూపరో సూపరో. వీడియో ఆన్ చేసినప్పుడే పోతాయి, ఇంతసేపు మంచిగా టర్నింగ్స్ ఉన్నాయి అన్నీ. బెంగాల్కి పోతామంటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. చక్కగా గ్లౌజులు వేసుకుందాం తీసుకొని, ఈరోజు అవసరం వచ్చినాయి 2 రోజులకి. లేదు, గ్లౌజులు రిటర్న్ ఇస్తామా? కొనుక్కున్నది ఎందుకు ఇవ్వను. ఎప్పటి నుంచో వాడదాం అనుకున్నా కానీ గ్లౌజెస్ పెట్టుకుంటే అంత కంఫర్ట్ ఉండదు, సేఫ్టీ ఉంటుంది కానీ త్రాటిల్ పట్టుకున్నది అర్థం కాదు. ఏ చేయికో అర్థం కావట్లేదు. ఐఎమ్ ఏ రైడర్, ప్రో రైడర్. ఓ కంపెనీలోనే ఉంది ఇక ప్రో బైకర్ అని. బా, ఈ చల్లని గాలికి ఇట్లా పోతుంటే ఉయ్యాలు పోయినట్టు ఊతుంది బండి, మంచిగా నిద్ర వస్తుంది గుమ్మన. సాంగ్స్ పెట్టుకుందామంటే సిగ్నల్ కూడా లేదు ఇందాక నుండి, ఒక 10 kilometers బ్యాక్ నుండి. ఎట్లా ఆపుకోవాలా అని చూస్తున్నాను నిద్రని. ఈడ రోడ్లు అయితే దగ్గర పోయిందాక అర్థం కావట్లేదు, ఈడ టర్నింగ్స్ ఉన్నాయేమో.
సడన్గా అడిగేసరికి గుండె జల్లు అంటుంది ఆ రోడ్ అయిపోయేసరికి. మున్నార్ నుంచి కోయంబత్తూర్కి వచ్చే రోడ్ ఇది. 4 hours చూపిస్తుంది టైము. ఆల్రెడీ 1 hour అయింది మేము స్టార్ట్ అయ్యి కూడా. 1 hour దాటింది. సో ఇప్పటిదాకైతే వెనకాలనే అయినాం అనమాట. ఒక 25 minutes అట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కొన్ని ఆగి. మళ్ళీ చీకటి అయితే ఫొటోస్ మంచిగా రావని చెప్పేసి తీసుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా 127 kilometers ఉంది కోయంబత్తూర్కి. 3 hours చూపిస్తుంది టైం. వీళ్ళు ఇంత పైన రోడ్ ఎట్లా వేసినా కూడా నాకు అర్థం కావట్లేదు. మొత్తం గుట్ట పైదాకా వచ్చినాం. ఒకసారి చూపిస్తాం మీకు కిందకి ఎట్లుందో. ఓ దేవారా. కింద వాటర్ ఫాల్ కనిపిస్తుందా? చిన్నగా పోతున్నాయి. అది కింద ఉంది, వీడి గుట్ట పైన ఇంతే. ఇక టాప్ ఈ రాయి వరకే గుట్ట. ఫోన్లో సిగ్నల్ లేదు, ఏం లేదు. మున్నార్లో స్టార్ట్ అయినప్పటి నుండి ఆడ. మీరు ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్త రండి ఇటు సైడ్ జరా. ఇంతగానో ఎందుకు చెప్తున్నా అంటే డేంజర్ ఉన్నాయి రోడ్లు. ఈ లోకల్స్ ఎట్లా వస్తున్నారంటే ఎక్కువ అలవాటు అయిపోయింది కదా, స్పీడ్గా వస్తున్నారు. మనకేం అర్థం కాదు రోడ్డు. ఆల్రెడీ తెలుసు కాబట్టి గ్యాప్లో కొట్టుకొని వస్తున్నారు. ఓ ఇట్లా సడన్గా హారన్ కూడా కొట్టట్లే. అండ్ మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇట్లా కొట్టాలి హారన్. సో నా దాంట్లో పెట్రోల్ అయితే ఒక్క పాయింట్ కూడా లేదు. ఇంకెంత దూరం పోతుందో కూడా తెలియదు. పోతున్నాం అట్లా. అంటే నెక్స్ట్ తమిళనాడులో పంపించుకుందామని చెప్పేసి ఆగినాం. సో చూద్దాం. ఆడి వరకు ఆగిపోకుంటే చాలు. ఎందుకంటే రోడ్స్ మంచిగా టో చేద్దామన్నా కూడా. థ్యాంక్ యూ. కమ్ అగైన్. యు ఆర్ లివింగ్ కేరళ. బాయ్ బాయ్ కేరళ. సీ యూ సూన్. మళ్ళీ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుందాం మంచిగా. ₹40. ఫోన్పే అవైలబుల్. ఓన్లీ క్యాష్ అంట. 40 అంట. 40 అయ్యి కరెక్ట్ ఉన్నాయిగా. ఉమ్మా బతికిపోయినాం. ఓకే థ్యాంక్ యూ. ₹40 బొక్క. సార్ పెట్రోల్ బంక్ వేర్? 5 kilometers. ఓకే 15. ఓకే సార్ థ్యాంక్ యూ. పోతలే సేఫ్. 15 kilometers ఉందంట అంతే పెట్రోల్ బంక్. స్ట్రెచ్ కూడా ఎట్లుందో అని ఇట్లుంది. అదొక స్పీడ్ బ్రేకర్ ఎక్కించడానికి అన్నీ తిప్పాలి ఎందుకు మనకి. అయ్యో ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఒకడే అనలే. ఆడ స్పీడ్ బ్రేకర్ వేసేదే స్లోగా పోనీకి. ఇక మన వాళ్ళు పక్కన దారి కనిపెడతారు అనమాట. జుప్న పోనీకి సైడ్గా. మొత్తానికైతే పెట్రోల్ బంక్ దొరికింది మనకి. వచ్చింది 332 kilometers. ఇంకా పోతుందిలే కానీ మళ్ళీ ఈ రోడ్స్ ఎట్లున్నా చూసారు కదా. మళ్ళీ దొరకవు అని చెప్పేసి కొట్టించుకుంటున్నాం. మనం సిటీ హైవేలు అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈడ పడతాడు ఉంటాయి. ఇది సిగ్నల్ లేవు, ఏం లేవు. ఏడుంటుందో కూడా తెలియదు బంక్స్. ఎనఫ్ ఎగ్జాక్ట్ పట్టింది 10 liters. అంటే అంత లీటర్ ఉంది ఇంకా చెప్పినాగా. అట్లుంటుంది అంతోనే. బతోర్ ఆదియోగి ఇంకా 108 kilometers ఉంది. తెలంగాణ. మీరు తెలుగేనా? ఎక్కడా? మదన్పల్లి. ఏ డిస్టిక్? తిరుపతి దగ్గర. మేము హైదరాబాద్. ఇక్కడనే ఉంటారా బ్రో? రైట్ బ్రో బాయ్. సో ఇప్పుడే ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. 8 o'clockకే క్లోజ్ అంట లేజర్ షో. యాక్చువల్గా మాకు గూగుల్లో 9:15, 10:15 వరకు చూపించింది. మేము ఎగ్జాక్ట్ 8:05కే పోయినాం. అప్పటికే క్లోజ్ రానిస్తలేరు ఇంకా. ఇప్పుడే ఒకటైతే రూమ్ చూస్తానికి అయితే పోతున్నాం పైకి. లో బడ్జెట్ కోసం తిరుగుతున్నాం మొత్తం. 1200, 1500 అంటున్నారు. నేను 1000 చెప్పిండు అనమాట. హాయ్. సో ఓకే ఇదే అనమాట రూమ్ వచ్చేసి అయితే 1000 రూపీస్ చెప్తున్నాడు. కింద ఏమని అడగాలి డిస్కౌంట్ ఇంకా. సో రైట్ 800కి అయితే సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకా
My big brother. ஒரு ஃபார்மாலிட்டி தான் இது எல்லாம் ஓட்டி அது இல்லை சும்மா ஓ ஃபார்மாலிட்டி தான் அவ்வளோதான். Down, no Kali. Down, no Kali. లగేజ్ కూడా పైకి తీసుకొని పోయి అయితే పండుకొని మార్నింగ్ 6కి ఓపెన్ అంట ఆదియోగి. ఇంకెప్పుడు లేసి అప్పుడు పోయి విజిట్ చేసుకొని చూడాలి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.